దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన మానవుడు దేవుని మాటను ప్రక్కన పెట్టి అంటే ఆజ్ఞను అతిక్రమించి దారి తప్పి జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి సమీపంలో ఉండే మానవుడు మొదటిగా దేవుని స్వరం విని దాక్కుంటున్నాడు. రెండవదిగా శాపగ్రస్తుడైపోయాడు. మూడవదిగా దేవుని తోటలో నుండి వెలివేయబడ్డాడు. నాలుగవదిగా దేశదిమ్మరిగా మారాడు. ఐదవదిగా కోపము, అసూయ, ద్వేషాలతో నిండుకొని నరహంతకుడిగా మారాడు. ఆరవదిగా భద్రత లేకుండా దిగులుతో వేదనతో కొనసాగుతూ ఇప్పటి వరకు దేవునికి దూరంగానే జీవిస్తున్నాడు. మన కంటికి మన మనసుకి యుక్తమైన ప్రతి దానికి లోబడుతూ సులువైన మార్గాలను అనుసరించాలని చూస్తే ఇలాంటి దుస్థితి తప్పదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. తండ్రి అయిన ఆదాము దుష్టునికి చోటిచ్చాడు. తననే కాకుండా తన జ్యేష్ఠ కుమారుణ్ణి కూడా శాపగ్రస్తుడయ్యేలా చేశాడు దుష్టుడైన సాతాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచిద్దాం. దేవుని మాటకు లోబడి ఉందాం. దేవునిచే దీవించబడి ఆశీర్వదించబడి క్షేమాభివృద్ధిని పొందుకుందాం.